అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పలువురు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. హత్యారాల దేవస్థానం కమిటీ నియామక వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, అసలు అక్కడ అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గం టీడీపీలో ఎందుకు వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి? కారణం ఏంటి? ఓకే, థ్యాంక్ యూ శాలిని. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట టీడీపీలో మరోమారు రాజకీయ దుమారం రేగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడి రాజంపేట మండలం హత్యరాలలో ఉంటున్నటువంటి శ్రీ కామాక్షి సమేత త్రైతేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మండలిని ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు వైసీపీ నేతలకే అప్పగించారంటూ ఈసారి కొంతమంది సీనియర్ నేతలు నేరుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉంటూ అదే పార్టీని నమ్ముకొని ఆస్తిపాస్తులు అమ్ముకొని జెండాను మోసినటువంటి నాయకులు కార్యకర్తలకు కాకుండా ప్రస్తుత ఇన్ఛార్జ్ అన్ని అంశాలను అంటే నియోజకవర్గంలో ఉంటున్నటువంటి అన్ని రకాల పదవులు ఇతర అంశాలను తమకు ఇష్టమైన వారికి, అందులో ముఖ్యంగా వైసీపీలో ఉంటున్న వారికి పదవులు కట్టబెడుతున్నారంటూ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా వైసీపీలో కరడు కట్టిన ముఖ్య నేతలుగా ఉంటున్నటువంటి పూల నరసింహులు అనే వ్యక్తికి సంబంధించినటువంటి సతీమణి పూల నాగమణికి హత్యరాల ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించుకున్నారు. ఇదే పూల నరసింహులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే ఆలయానికి ధర్మకర్తల మండలి చైర్మన్ గా కూడా పనిచేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, తమకు న్యాయం జరుగుతుందని అనుకుంటే ఇప్పుడు కూడా పదవులు పన్నులు అన్ని వైసీపీ నేతలకే దక్కుతున్నాయంటూ ఆ నేతలు అంటే టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుండటం అధిష్టానానికి కలవరపాటుకు గురి చేసిందని కూడా సమాచారం. అయితే ఇదే హత్యరాలకు సంబంధించినటువంటి పలువురు నేతలు అధిష్టానాన్ని కలిశారనే విషయాన్ని తెలుసుకున్న సదరు రాజంపేట ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు తన బృందానికి పక్కాగా ఆదేశాలిచ్చి కమిటీని ఆగమేఘాల మీద ప్రమాణ స్వీకారం అంటే ఈ నెల 24వ తేదీ బుధవారము ప్రమాణ స్వీకారం ఆగమేఘాల మీద చేయించాలని కూడా మనకు తెలుస్తుంది. ఇలా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కేవలం ఆలయ ఇన్స్పెక్టర్ జనార్దన్ ముఖ్య అతిథిగా పేర్కొంటూ పూల నాగమణి ఆలయ చైర్మన్ గా మరో 8 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఇదే విషయమై అన్ని రకాల సాక్ష్యాలతో పాటు రాజంపేట నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు. ఈ రకంగా వారితో ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా సమాచారం. అంతేకాకుండా చెమర్తి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి టీడీపీ రాష్ట్ర